ఏమండి మరి చూస్తున్నారు ఇందాటి నుంచి ఏందా ఈ పల్లెటూరులో ఏడాది తిరుగుతున్నాడు వీడు అనుకుంటున్నారా? మరి ఎప్పుడు పల్లెటూరులో తిరగకుండా ఎప్పుడు పట్టణంలో మనం తిరిగితే ఏం బాగుంటుందండి? అప్పుడప్పుడు పల్లెటూరు వాతావరణం అక్కడ తీసుకుంటే చాలా చాలా మంచి ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే పల్లెటూరులో చాలా మంచి ఆక్సిజన్ ఉంటుందంటండి. మరి సంక్రాంతి కదండి, సంక్రాంతి అంటే మరి ఆనందం అంతా కూడా మరి పల్లెటూరులోనే ఉంటుంది. మరి సంక్రాంతి సోయగం మరి పల్లెటూరులోనే ఉంటుంది. మరి ఈరోజు మన పల్లెటూరుకి ఎందుకు వచ్చాం? మరి చాలా ప్రోగ్రామ్స్ మనం చూస్తుంటాం, యాక్ట్లో చాలా చాలా రకాల ప్రోగ్రామ్స్ చేసాం. కానీ ఒక పల్లెటూరుకి వెళ్దాం, అక్కడ ఏమన్నా దక్షిణాది రుచులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఎందుకంటే భారతదేశంలోనే దక్షిణ భారతదేశంలో ఉండే టేస్టే వేరు, ఆ టేస్టే వేరు. మరి ఈరోజు మనం ఒక పల్లెటూరుకి వచ్చాం. ఈ పల్లెటూరులో ఒక ఏదో వంటలు తయారు చేయాలని మనకు పిలిచారు. మరి దక్షిణాది రుచులు ఎలా ఉంటాయో మనం అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. కాబట్టి మనకి ప్యాంటు షర్ట్ వేసుకొచ్చామనుకోండి, వాళ్ళు మనల్ని గుర్తుపట్టరు. అదేగాక పల్లెటూరులో కుక్కలకి వాటికి కూడా బాగా అలవాటు పడిపోయి ఉంటాయి ఇలాంటి విషయాలు. ఎప్పుడు కూడా మన ఫ్యాంట్ షర్ట్ వేస్తే ఎవరో కొత్త వ్యక్తి అనుకొని మనం వెనకబడే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఇలా తిరగడానికి అవకాశం ఉందేమో, అయితే ఇంకా మనల్ని ఎవరు గమనించలేదు. అయినా ఆ పల్లెటూరు ఏంటో, ఆ వాతావరణం ఏంటో, మరి ఆ రుచులేంటో అక్కడికి వెళ్ళి తెలుసుకుందామా? మీరు వచ్చేస్తారా? రండి. ఓకే అండి, మరి మనం వచ్చేసాం వాళ్ళ ఇంటికి. పల్లూరు అంటే ఏదో ఊరు అనుకునేవారు, చాలా దూరం అయితే మనం వెళ్ళలేదండి. ప్రస్తుతం రాజపాలెంకి వచ్చినాం. రాజపాలెంలో మరి జ్యోతి గారు అలాగే రమేష్ గారు మరి ఆ పుణ్య దంపతులు ఈరోజు మనల్ని పిలిచారు. పండగ పూట మరి సంక్రాంతి రోజు మరి వాళ్ళతో కలిసి మనం సరదాగా ఆ వంటలేంటో చూసేద్దామా? నాకైతే చూడటం కంటే ముందు తినేయాలని ఉంది, ఎప్పుడెప్పుడు చేస్తారా తినాలని కొంచెం ఆకలిగా కూడా ఉంది. పల్లెటూరుకి వస్తే ఆకలి చాలా ఎక్కువ అండి. మనం పల్లెటూరులో ఎప్పుడు చిన్నప్పుడు పెరుగుంటామే కానీ పెద్దయిన తర్వాత పట్టణ వాతావరణానికి అలవాటు పడి అసలు ఎప్పుడు టైం చూసి తింటున్నాం. కానీ పల్లెటూరులో నిజంగా ఆకలిస్తుందండి, నాకు నిజంగా ఆకలిస్తుంది. మరి వాళ్ళు తొందరగా ఆ వంటలు ఏదో చేయించుకొని నేను తినేయాలనుకుంటున్నాను. మరి మీరు చూడాలనుకుంటున్నారు కదా, వచ్చేయండి. వచ్చేసామండి. ఎన్నిసార్లు చెప్తావరా అంటారా? అంతేనండి, నేను అలాగే చెప్తుంటాను. ఎందుకంటే మీరు ఇందాక నుంచి చెప్తున్నాను అనమాట, మనం చేద్దామని ఎంతసేపు చూపిస్తూ ఉంటారా? కొంచెం నా నస కూడా భరించండి. మరి ఈరోజు మనం మహిళలందరూ ఇక్కడ రెడీగా ఉన్నారు, పొయ్యి రెడీగా ఉంది, అంట్లు ఇక్కడ చాలా రకాల పిండి వంటలు అన్నీ రెడీ చేయడానికి వచ్చేసారు. కానీ చాలా తక్కువ క్వాంటిటీ చేసేటట్టున్నారు, అంటే మనకేం సరిపోయేటట్లేవు. అయినా వీళ్ళని ఒకసారి మనం పరిచయం చేసుకుందాం. ఇంతకీ దీంట్లో వంట ఎవరు చేస్తున్నారమ్మా? ఫస్ట్ వాళ్ళు చేయెత్తితే ఎవరు? మీ పేరేంటమ్మా? విజయలక్ష్మి గారు. అలాగే మీ పేరేంటి? జ్యోతి. మీరు చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ? చేస్తున్నాం. ఓకే, జ్యోతి గారు చేస్తున్నారంటండి. అండ్ మరి మిగతా వాళ్ళందరూ కూడా ఒకసారి పరిచయం చేసుకుందాం. వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు. వీళ్ళు మనుషులు ఎక్కువ, పిండి తక్కువ. మీ పేరేంటి? నారాయణమ్మ గారు. మీ పేరు? రాధా. సాయమ్మ. కస్తూరి. సుగుణమ్మ. రవణమ్మ. సుబ్బమ్మ. వాసవిలత. ఓకే, అందరిని మనం పరిచయం చేసేసుకున్నాం. ఓకేనా? మరి వీళ్ళందరూ కలిసి పిండి వంటలు తయారు చేయడంలో జ్యోతి గారు మెయిన్. ఆడ రోకలు కూడా పెట్టుకున్నారు. దాన్ని ఆ రోకల్ని కేవలం దంచడానికి ఉపయోగించండి, మనుషుల మీద అయితే ప్రయోగించొద్దు, మా మీద అయితే అసలు ప్రయోగించొద్దే, అదనమాట. ఓకే, అది భయం అండి. ఈ పల్లెటూరులో మనం ఎందుకే మిక్సీ అనుకోండి, కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ రోకల పంటతో కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ మాట్లాడారు అనుకోండి కొట్టేస్తారు. అందుకే పల్లెటూరులో మగవాళ్ళకి భయం. ఆడవాళ్ళంటే నాకు కొంచెం భయంగా ఉంది. ఏం చేస్తామో ఏమో. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఎందుకు వంట ఈ రోజు ఏం చేస్తున్నారు? ఫస్ట్ చెక్కలు, రవ్వ లడ్డు. అంతేనా? అబ్బా, పప్పు చెక్కలు అండ్ రవ్వ లడ్డు అంట. ఒక స్వీటు, ఒక హాటు. తినేద్దామా? ఓకే వేర్స్ అండ్ రవ్వ లడ్డు అండ్ ఉప్పు చెక్కలు. పప్పు చెక్కలు కూడా అంటారు కొంతమంది ఉప్పు చెక్కలు అంటారు, కొంతమంది పప్పు చెక్కలు అంటారు. మీరేమంటారు నాకు తెలియదు. మరి ఈ రాజపాలెంలో మరి వాళ్ళు ఏమంటారు కూడా మనకు తెలియదు, వాళ్ళని కూడా అడుగుదాం. అండ్ మరి ఈరోజు వీటన్నిటికి కావాల్సిన పదార్థాలు మనం జనరల్గా మనం చెప్పుకుంటుంటాం కదా, అవన్నీ ఏంటో మనం ఒకసారి జ్యోతిగా మీరు చెప్తారా? దానికి ఏమేమి కావాలో, రవ్వ లడ్డుకి ఏమేమి కావాలో చెప్తారా? చెప్పండి. గోధుమ రవ్వ, చక్కెర, ఏలకలు, కిస్మిస్లు, జీడిపప్పు, నెయ్యి, పాలు, అంతే. రవ్వ లడ్డులో మాకు ఏం కనిపివే? అక్కడ రవ్వ ఒకటి కనిపిస్తుంది, లోపల ఏదో జీడిపప్పు సంథింగ్ ఏదో కనిపిస్తుంది. మీరు చాలా చెప్పారు ఐటమ్స్. ఓకే అండి, ఇవన్నీ కావాలండి. రవ్వ లడ్డు మరి మంచి టేస్ట్ రావాలంటే పల్లెటూరులో మంచి టేస్ట్ ఉంటుందండి మన పట్టణానికంటే కూడా. ఎందుకంటే మనం ప్రతిదీ కూడా మిక్సీలు వేసుకుంటాం. ఇక్కడ చూడండి మనం అన్ని రోల్లో. మరి ఈ రోల్లో మరి ఆవిడ చెప్పిన దాంట్లో మనం ఫస్ట్ ఏం వేసి దంచాలమ్మా? యాలకలు దంచాలండి. దంచేసారా? దంచేస్తాను. ఇది దంచి శనగపప్పు, ఇది స్వీట్గా చేసేది రవ్వ లడ్డు చేస్తున్నాను.
ఓకే అండి, ఎలకలు మరి మనం దంచేసాం, జస్ట్ ఊరికి అలా వేసిన తర్వాత బాండలు పెట్టి ముందు పొయ్యి వెలిగించాలి. వెలిగించేయండి. గ్యాస్ పొయ్యి అంటే అలా అనేస్తే వెలుగుతుంది. కట్టెల పొయ్యి కదండి, కొంచెం కష్టం అయినా కష్టం లేదులేండి, బాగానే పెట్టాం. కష్టం లేకుండా బాగా అంటే తట్టు పెట్టాం. బాగా అంటించేసారండి ఇక్కడ. నవ్వద్దు ఊరికే. బాగా చూసారా ఎలా ఒక అగ్గిపుల్లతో ఎలా మండుతుందో. ఓకే అండి, పొయ్యి వెలిగించేసాం, మరి బాండలు పెట్టాం. బాండలు పెట్టిన తర్వాత దాంట్లో సంథింగ్ బాండలు చాలా తొందరగా ఆగిపోయిందండి. కొంచెం నెయ్యి వేసారు కదా, కొంచెం నెయ్యి వేసారండి. నెక్స్ట్ ఏంటది? రవ్వ. రవ్వ. ఓకే అండి, నెయ్యి వేసిన తర్వాత కొంచెం అది కాగాలి కదండి, అవసరం లేదండి, కాగాలి. ఓకే అండి, ఇప్పుడు ఏంటి ఏం వేస్తున్నారు? వేస్తున్నామండి రవ్వ. వేయండి వేయండి వేయండి. అబ్బా ఎంత ఆనందంగా ఉంది అసలు, ఆ కోల్డ్ సౌండ్. అబ్బా సంక్రాంతి అంతా ఇక్కడే ఉందండి. ఇంకొంతసేపు ఆగితే ఇప్పుడు అరుస్తున్నాయి పాపం తర్వాత ఉన్నట్టుకి. తర్వాత అది కూడా చేద్దాం. దక్షిణాది రుచుల్లో మనం మంచి రుచి, అది కూడా మంచి టేస్ట్. ఎంతసేపు అలా రవ్వ అంటే నల్లగా దోరగా? ఓకే అండి, రవ్వ లడ్డు తెలుసు కదండి మీకు, చాలాసార్లు మనం అప్పుడప్పుడు కొనుక్కొని తింటూ ఉంటారు. కానీ చాలా రేర్గా చేసుకొని తింటూ ఉంటారు కొంతమంది. మరి ఆ కొనుక్కొని తిన్న టేస్ట్కి చేసుకొని తిన్న టేస్ట్కి చాలా డిఫరెంట్ ఉంటుంది, మనకి తెలుసు ఆ విషయం. వేయండి. పంచదార అంటండి, నెక్స్ట్ పంచదార. పంచదార కూడా వేసుకొని ఏలగలు పొడి వేసుకోవాలి. దించిన తర్వాత ఇది ప్లేట్లోకి తీసుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఏలకలు వేయాలి. ఏలకలు వేసిన తర్వాత పాలు పోయాలి. అప్పుడు లడ్డూలు చేసుకోవాలి. మా కన్ఫ్యూజ్ అయిపోద్ది మళ్ళీ. ఏ సైలెన్స్. ఓకే, ఏంటంటే అప్పుడే ముద్దలైపోతున్నాయి. అవి ఎలా అంటుకుంటుంది అసలు అప్పుడే? అవి చక్కెర వేసి ఉన్నాం కదా, అందుకని అంటుకుంటుంది. ఓకే ఓకే, గోధుమ వేయించున్నాం కదా, అది వేడి మీద, ఆ వేడి మీదనే చేసేయాలి అన్నీ. వేడి మీదనే చేసేది. ఓకే, కొంచెం యాలకుల పొడి వేస్తే కొంచెం స్మెల్ బాగుంటుందండి. అయిపోయిందా? అయిపోయిందా? ఇప్పుడు పాలు వేసి కలుపుకొని ఇప్పుడు ముద్దలు. ఇప్పుడు నాకు అర్థమైంది, పాలు వేస్తే కదా ముద్ద ఉంది. జీడిపప్పు ఆ కిస్మిస్ మనం మామూలుగా ఏంటంటే ప్రతి ముద్దలకి రావాలంటే మనం విడిగా తీసుకొని ముద్ద కలిపేటప్పుడు విడివిడిగా అది పెట్టుకోవచ్చు కదా. ఒకటొకటి తీసుకొని ముద్దలు చేస్తే ఒకటొకటి మామూలుగా విడిగా పెట్టేసుకుని చేసుకోవచ్చు. అదే ప్రతిసారి ఒక దానికి కిస్మిస్ ఒక జీడిపప్పు వస్తుంది, లేదంటే ఒక్కోసారి రెండు రెండు కూడా పడిపోతుండే జీడిపప్పులు. రెడీనా? ముద్దలు చేసేద్దాం ఇంకా. రెడీ అండి. తర్వాత మనం పప్పు చెక్కలే చేయాలనుకున్నాం కదా, ఈ లోపల బాణలు పెట్టి నూనె పోస్తే కాగుతూ ఉంటుంది కదా, ఆ పని చేద్దామండి. ఈ రవ్వ లడ్డు మనం ఒత్తున్న లోపల ఈ నూనె పెట్టేసాం అనుకోండి, ఈ లోపల అది కూడా కాగుతూ ఉంటుంది. ఉప్పు చెక్కలు కూడా చాలా తొందరగా అయిపోతాయి కదండి. బాండలు పెట్టామండి, నూనె వేసామండి. ఎస్, అది కాగే లోపల మనం ముద్దలు చేసేద్దామండి. ఓకే అండి, ముద్దలు చేద్దామా? బాగా చేయండి, పెద్ద పెద్దవి. ఏంటండి? పెద్ద పెద్ద చేస్తే అందరికి తలా ఒకటి ఇవ్వాలి కదండి. మరి మీరు పల్లెటూరుకి వస్తాము, మమ్మల్ని ఏమనుకున్నా తెలుసా, పల్లెటూరులో అసలు ఎంత మంచి ఆహ్వానం ఉంటుంది, మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు అని అనుకున్నాం. ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద చేస్తే అందరికి ఇవ్వలేదు, అందుకని చిన్న చిన్న చేస్తాం, తలా కొంచెం తినండి అని చెప్తున్నారు. కానీ నిజంగా అండి మీరు నమ్మరు, కానీ పల్లెటూరులో ఉండే ప్రేమాభిమానాలు పట్టణంలో మనకు దొరకవండి. రవ్వ లడ్డు రెడీ అయిపోయిందండి. అంటే నూనె ఇంకా కాగుతూ ఉందండి. మరి ఈ నూనె కాగే లోపల మనం ఏం చేయాలి,
రవ్వ లడ్డు రెడీ అయిపోయిందండి. నూనె కాగాలంటండి. రవ్వ లడ్డు రెడీ అయిపోయిందంటండి. నూనె కొంచెం కాగాలంటండి. టేక్ ఎ షార్ట్ బ్రేక్.